ప్రైజ్ లార్డ్ అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రైస్తవులుగా మనము రక్షించబడ్డాము అంటే మనకి ఎవరో ఒకరు సువార్త చెప్తేనే మనము రక్షించబడ్డాము. అలానే మనం కూడా ఇతరులకు సువార్త చెప్పాలి. దేవుడు ఆశించేది కూడా అదే. మనం తప్పించబడ్డనట్లే వేరే వాళ్ళు కూడా తప్పించబడాలి. నరకం నుంచి ఒక్క ఆత్మ రక్షించబడ్డా కూడా పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది కదా. దానికి మనం ఎందుకు బాధ్యులం కాకూడదు? ఎన్నో విషయాలకి అబద్ధాలు ఎన్నో ఘోరమైన పాపాలు చేసాము లోకంలో ఉన్నప్పుడు. వాటికి భయపడినప్పుడు సువార్త చెప్పడానికి ఎందుకు భయపడాలి? బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉంటుంది కదా, పిరికితన ఆత్మని నేను ఇవ్వలేదు కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మని ధైర్యపాత్మనే ఇచ్చారని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా. అందుకని మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మన దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి. ఎవరో మన ఏదో చేస్తారు, చంపేస్తారు, ఏం చేయగలిగినా చంపేస్తారు, అంతే కదా. ఈ లోకంలో చనిపోతే మనమే అనేకులకి మనం తెలుసుకున్నాం కదండి. మనం ఎందుకు భయపడాలి? ఈ లోకంలో చనిపోయినా కూడా మనకి యుగ యుగాలు మన ఆత్మ చనిపోదు కదా. మనం ఎందుకు భయపడాలి? భయపడకూడదు. మనం చావుకైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చనిపోవడం అనేది గొప్ప భాగ్యం అండి. అది దేవుని అనుమతి లేకుండా మన మీద ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా ఎవరికి హక్కు ఉండదండి. ఒక్కసారి గుర్తుంచుకోండి క్రైస్తవ సంఘమా, మీరు మర్చిపోకండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటి అంటే మనము చనిపోయామంటే మనకి జీవకిరీటం అనేది లభిస్తుంది. హతసాక్షి అయ్యారంటే దానికంటే గొప్ప ధన్యత ఇంకేది లేదండి. అది మర్చిపోతున్నారు, లోకంలో పడి అది మర్చిపోతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి, లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తేనే మనం సువార్త చేయగలుగుతాము. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇద్దరు పిల్లలతో మా భర్తతో కుటుంబంగా కలిసి మేము వచ్చినప్పుడు మీరెందుకు రాలేరు? మేమే రాగలుగుతున్నాం కదా. ఈ చిన్న బిడ్డకి మాటలు కూడా రావు ఎక్కువ, అయినా మేము వస్తున్నాము, మీరెందుకు రాలేరు? ఒక్కసారి ఆలోచించండి. ఏమి లేదు, అపవాదిగాడు ప్రయత్నిస్తున్నాడు మనం సువార్త చేయకుండా, ఇంకొక ఇతరుల్ని రక్షించకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. అపవాదికి అవకాశం ఇవ్వక దేవుని పనిలో మనం ముందుకు సాగుదాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రైట్ లాడ్ అందరికీ, మేము ఇక్కడ సువార్త చేయడానికి వచ్చామన్నమాట. నేను ఒక్కనిగా రాకుండా ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబంగానే వెళ్తాము. ఒక్కోసారి మాకు ఇంట్లో కూడా ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, మేము ఒకటే ఆలోచించుకుంటా, ఇక్కడ ఉన్న ఈ నలుగురు మేము ఇక్కడ ఉండే కుటుంబంగా ఉంటాము హైదరాబాద్లో. సో మేము ఎప్పుడైనా నైట్ పూట లేట్ అయిపోయినా నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. మేము అందరం కుటుంబంగానే ఎక్కడికైనా వెళ్తుంటాము. ఎక్కడికైనా తిరిగినా బయటకు వచ్చినా దేవుడి సువార్త కోసం ఇక్కడికి వచ్చాము. మేము వచ్చినప్పుడు కూడా ఈ చిన్నపిల్లలు కూడా చూస్తున్నట్టయితే మీరు ఈ చిన్నపిల్లలు కూడా సువార్త పత్రికలు పంచిపెడుతుంటారు. మా ఒకటే కోరిక, దేవుడి వాక్యం చెలవిస్తుంది కదా, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టు, చీకటిలో ఉన్నప్పుడు ఎవరు పని చేయలేరు, వెలుగు ఉన్నప్పుడే పని చేయండి అని. సో మా ఆరాటం అదే అనమాట. అందుకొరకే మేము ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి చేస్తుంటాము. మీరు సువార్త చేయడం కారణం ఒకటే, చీకటిగా త్వరలో రాబోతున్నప్పుడు అప్పుడు పని చేయలేము కాబట్టి, ఇప్పుడు మనం చీకటి లేనప్పుడు వెలుగుగా ఉన్నప్పుడే మనం పని చేయాలి, ఆరాటపడాలనే ఆశ, దాని కొరకే మేము అంతా ప్రయాసపడి వస్తున్నాము. అయితే మేము చాలామంది అనుకోవచ్చు, ఇక్కడ ఎవరి కారు విడివిడిగా